హలో ఎవ్రీవన్. మనం మన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ను షట్ డౌన్ చేయడానికి మన కంప్యూటర్లో ఉన్న స్టార్ట్ బటన్పై క్లిక్ చేసి, పవర్ బటన్పై క్లిక్ చేసి, షట్ డౌన్ అనే బటన్పై క్లిక్ చేసి మన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ను షట్ డౌన్ చేస్తూ ఉంటాం. లేదా ఆల్ట్ ప్లస్ F4 అనే బటన్ ప్రెస్ చేసి కూడా మన కంప్యూటర్ను షట్ డౌన్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మన కంప్యూటర్ని షట్ డౌన్ చేయడానికి ఒక ఐకాన్ని మన డెస్క్టాప్ మీదే క్రియేట్ చేసుకొని దాని ద్వారా కూడా మనం మన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ను షట్ డౌన్ చేయొచ్చు. ఆ ఐకాన్ని ఎలా క్రియేట్ చేయాలంటే మౌస్లో రైట్ బటన్ను క్లిక్ చేసి ఇందులో న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి షార్ట్ కట్ అనే బటన్పై క్లిక్ చేయాలి. షార్ట్ కట్ అనే బటన్పై క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం స్లైడ్ టు షట్ డౌన్ .exe అని టైప్ చేసి కింద నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయాలి. తర్వాత ఫినిష్ అనే బటన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఒక షార్ట్ కట్ క్రియేట్ అవుతుంది. దీని మీద రైట్ క్లిక్ చేసి కింద ప్రాపర్టీస్లోకి వెళ్ళి చేంజ్ ఐకాన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇందులో ఈ రెడ్ కలర్లో కనిపించే ఐకాన్ను సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అప్లై చేసి ఓకే చేయగానే మనకు ఒక షార్ట్ కట్ బటన్ క్రియేట్ అవుతుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయగానే సిస్టమ్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది. లేదా దీన్ని మన టాస్క్ బార్లో ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ మనం సింగిల్ క్లిక్ చేయగానే సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది. ఈ సింపుల్ షార్ట్ కట్ బటన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.